ఆస్తి కోసం మరిదిని సుపారీ ఇచ్చి వదినే హత్య చేయించిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. శ్యామప్ప అనే వ్యక్తిని చంపేందుకు అతని వదిన సుగుణమ్మ ముగ్గురు వ్యక్తులకు 50,000 సుపారీ మాట్లాడింది. అందులో భాగంగా 10,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చింది. ప్లాన్ ప్రకారం శ్యామప్పను మద్యం తాగించి పిడిగుద్దులు గుద్ది గొంతు నులిమి ముగ్గురు నిందితులు హత్య చేశారు. మర్డర్ను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. మృతుడి వదిన సుగుణమ్మతో పాటు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.